దిస్ ఈజ్ సోనీ. ప్రీవియస్ వీడియోలో 10 బిట్స్ వరకు మ్యాథ్స్ మెథడాలజీలో చూసాం కదండి. నెక్స్ట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. క్రింది వానిలో గణితం గూర్చి సదాభిప్రాయం కానిది. గణితం వేగం ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. గణితం సంప్రదాయాలను కలిగి ఉంటుంది. గణిత ఫలితాలు పరిస్థితులకు అనుగుణంగా మారే అవకాశం ఉంది. గణితంలోని సమస్యల సాధనకు నిగమన హేతువాదం ఉపయోగిస్తాము. ఫస్ట్ వన్ అనేది రైటే. గణిత సంప్రదాయాలను కలిగి ఉంటుంది, రైటేనండి. గణితంలోని సమస్యల సాధనకు నిగమన హేతువాదం ఉపయోగిస్తాం, ఇది కూడా రైటే అండి. ఇందులో రాంగ్గా ఇచ్చిన ఆన్సర్ అనేది గణిత ఫలితాలు పరిస్థితులకు అనుగుణంగా మారే అవకాశం అనేది ఉంది అని ఇచ్చాడండి. అవకాశం అనేది ఉండదు. సో ఆప్షన్ 3 అనేది దీని ఆన్సర్. నెక్స్ట్ వన్, హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని గణితం గూర్చి అభిప్రాయాన్ని తెలియజేసిన విద్యావేత్త. బెల్, లాక్, పాస్కల్, బెర్ట్రాండ్ రస్సెల్. ఆప్షన్ 2 లాక్. ఈ క్రింది వానిలో గణితం గూర్చి బెల్ యొక్క భావన. గణితం పరోక్ష మాపనం అని చెప్పారా, గణితం పరిమాణ శాస్త్రం అని చెప్పారా, గణితం ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యసనం అని చెప్పారా, గణితం సంఖ్యారాశుల మాపనాల విజ్ఞానం అని చెప్పారా? సో ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. గణితము సంఖ్యారాశుల విజ్ఞాన మాపనాలు అని చెప్పారు. గణితం సంఖ్యారాశుల మాపనాల విజ్ఞానం అని చెప్పారు బెల్. గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయని పేర్కొన్న వ్యక్తులు. లాక్, హెన్రీ పాయింకర్, డేవిడ్ హిల్బర్ట్ గోడెల్, రస్సెల్ వైట్హెడ్, అరిస్టాటిల్ అర్హీనియస్. రస్సెల్ వైట్హెడ్. ఆప్షన్ 3 ఆన్సర్ రస్సెల్ వైట్హెడ్. స్వానుభవ విషయాలపై మరియు స్వీకృతాలపై ఆధారపడు హేతువాదం. ఆగమన, నిగమన, సంశ్లేషణ అండ్ విశ్లేషణ. ఆప్షన్ 2 నిగమన హేతువాదం. స్వానుభవ విషయాలపైన మరియు స్వీకృతాలపైన ఆధారపడు హేతువాదం నిగమన హేతువాదం. గణిత సంబంధిత అంశాలను ఏ వైరుధ్యాలు లేకుండా తర్కం నుంచి సాధించాలని ప్రకటించిన గణితవాదం. అంతర్బుద్ధివాదం, తార్కికవాదం, సంప్రదాయవాదం, నిర్మాణాత్మకవాదం. ఆప్షన్ 2 తార్కికవాదం. కర్ట్ గోడెల్, బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎన్ వైట్హెడ్, డేవిడ్ హిల్బర్ట్, లియోపార్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింకర్. వీరిలో తార్కికవాదాన్ని అనుసరించిన వారు ఎవరు అని ఇచ్చారు. కర్ట్ గోడెల్, డేవిడ్ హిల్బర్ట్, హెన్రీ పాయింకర్, బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎన్ వైట్హెడ్, లియోపార్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింకర్. ఆప్షన్ 3 బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎన్ వైట్హెడ్. వీరు తార్కికవాదాన్ని అనుసరించారండి. ఈ శాస్త్రవేత్తలు బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎన్ వైట్హెడ్. క్రింది వానిలో తార్కికవాదాన్ని వివరించిన గ్రంథం. గ్రండ్లాగెండెర్ మ్యాథమెటికా, సిద్ధాంత శిరోమణి, అసంపూర్ణ సిద్ధాంత ప్రవచనం, ప్రిన్సిపియా మ్యాథమెటికా. తార్కికవాదాన్ని వివరించిన గ్రంథం. ఆప్షన్ 4 ప్రిన్సిపియా మ్యాథమెటికా. ప్రిన్సిపియా మ్యాథమెటికా గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్తలు. బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎన్ వైట్హెడ్, డేవిడ్ హిల్బర్ట్, కర్ట్ గోడెల్, లియోపార్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింకర్, ఫ్రాన్సిస్ బేకన్. ఆప్షన్ 1 బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎన్ వైట్హెడ్. ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రచించింది బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎన్ వైట్హెడ్. నెక్స్ట్ వన్, గ్రండ్లాగెండెర్ మ్యాథమెటికా గ్రంథ రచయిత. కర్ట్ గోడెల్, డేవిడ్ హిల్బర్ట్, హెన్రీ పాయింకర్, ఏఎన్ వైట్హెడ్. ఆన్సర్ ఆప్షన్ 2 డేవిడ్ హిల్బర్ట్. సంప్రదాయ శాస్త్రవేత్త ప్రాథమిక కల్పనలుగా సమర్పించేవి. సూత్రాలు, నియమాల, సాధారణీకరణలు, యథార్థాల, మూలపదాలు, ప్రాతిపదికల, భావనలు, సార్వత్రికాల. మూలపదాలు, ప్రాతిపదికలండి. ఆప్షన్ 3 ఆన్సర్ ఆప్షన్ 3. గణితం నిలకడైన సంపూర్ణమైన పూర్వ నిర్ధారిత నియమావళితో కూడిన శాస్త్రంగా పేర్కొన్న గణితవాదం. సంప్రదాయవాదం, అంతర్బుద్ధివాదం, తార్కికవాదం, మనోవైజ్ఞానికవాదం. సంప్రదాయవాదం అండి. ఆప్షన్ 1 సాంప్రదాయవాదం. క్రింది వానిలో అంతర్బుద్ధివాదం యొక్క భావనకు సంబంధించినది
గణితం ఒక నిర్మాణాత్మక ప్రక్రియ. గణిత భావనలు మానవుని ఆలోచనలో లీనమై ఉంటాయి. గణితం ఒక సాంస్కృతిక ఏకతత్వానికి తోడ్పడుతుంది. గణితం సంపూర్ణమైన పూర్వనిర్ధారిత నియమావళుల శాస్త్రమా? ఓకే. సంబంధించినది గణితం సంపూర్ణమైన పూర్వనిర్ధారిత నియమావళుల శాస్త్రం అని ఇచ్చారండి. ఇది కాదు. ఈ 3 కూడా కరెక్టే అండి. ఇదైతే రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు. గణితం సంపూర్ణమైన పూర్వ నిర్ధారిత నియమావళి శాస్త్రం అని ఇచ్చాడు. ఇది రాంగ్. గణితంలో అంతర్బుద్ధివాదాన్ని ప్రచారం చేసిన గణిత శాస్త్రవేత్తలు: డేవిడ్ హిల్బర్ట్, హెన్రీ పాయింకర్, కర్ట్ గోడెల్, ఏఎన్ వైట్హెడ్, లియోపార్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింకర్, బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎన్ వైట్హెడ్. ఆప్షన్ 3 లియోపార్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింకర్.